ఎవరి వికెట్ తీయాలని ప్రత్యర్థులు రకరకాల వ్యూహాలతో వస్తారో, ఎవరు బ్యాటింగ్ ఆడుతుంటే వెనుక ఉన్న 3 స్టంపులు బాల్ ఆయన దాటి మా దాకా రావు అని ధీమాగా ఉంటాయో, ఎవరి పేషెన్స్ ని టెస్ట్ చేద్దాం అనుకుంటే బౌలర్స్ వాళ్ళ ఎనర్జీనే కోల్పోతారో ఆయనే చేతేశ్వర్ పుజారా. చేతేశ్వర్ పుజారా ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెస్ట్ క్రికెటర్. మనం టెస్ట్ క్రికెట్ లో చాలా మంది బ్యాట్స్మెన్స్ ని చూస్తాం, కానీ పుజారా లాంటి డిఫెన్సివ్ టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్స్ ని చాలా తక్కువగా చూస్తాం. మన నాన్నల జనరేషన్ లో బెస్ట్ డిఫెన్సివ్ టెస్ట్ బ్యాటర్ అంటే రాహుల్ ద్రావిడ్. మరి మన జనరేషన్ లో అన్డౌటెడ్లీ చేతేశ్వర్ పుజారా. పుజారాకి ఉన్న పేషెన్స్ మరియు బోల్డ్నెస్ తో ఎన్నో మ్యాచ్లు ఇండియాకి ఫేవర్ గా మార్చేశారు. ఎన్నో సార్లు మన జట్టును ఆదుకున్నారు. అలాంటి పుజారా గారు రీసెంట్ గానే 24 ఆగస్ట్ 2025 తన క్రికెటింగ్ కెరియర్ కి అయితే రిటైర్మెంట్ ని ప్రకటించారు. ఈ రోజు మన వీడియోలో పుజారా గారి క్రికెట్ అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మీరు వీడియో చివరిదాకా చూస్తే పుజారా అనే ప్లేయర్ పుజారా కాదురా, ఆయన ఒక గోట్ రా అని మీకు ప్రూవ్ చేస్తాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనం మాట్లాడుకోబోయే పుజారా గారి ఫస్ట్ క్రికెట్ కెరీర్ అచీవ్మెంట్ ఏంటంటే గబ్బా రెసిస్టెన్స్. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో పుజారా గారు ఆడిన ఇన్నింగ్స్ ఆయన కెరియర్ లోనే ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్. మనందరికీ తెలుసు ఆస్ట్రేలియన్ పిచెస్ టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ కి చాలా అనుకూలంగా ఉంటాయని. అంతేకాకుండా ఆస్ట్రేలియన్ బౌలర్స్ అయిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మరియు జోష్ హేజల్వుడ్ ని వాళ్ళ దేశంలో ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ గబ్బా టెస్ట్ మ్యాచ్ ప్రస్తావన వస్తే ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ గుర్తొచ్చే ఇన్నింగ్స్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్. కానీ అదే మ్యాచ్ లో, అదే ఇన్నింగ్స్ లో పుజారా గారు వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ టెస్ట్ క్రికెటింగ్ నాక్ ఆడారు. ఆ నాక్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. దీనిని ఎందుకు బోల్డెస్ట్ నాక్ అన్నానో మీకు ముందు తెలుస్తుంది. ఈ ఇన్నింగ్స్ లో పుజారా 211 బాల్స్ ఆడి 56 రన్స్ కొట్టి ఇండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. బ్రో 56 రన్స్ కొట్టింది, 211 బాల్స్ అంటే ఏదో కొన్ని ఎక్కువ బాల్ ఆడాడు అనుకో, అంత మాత్రానే ఇది బోల్డెస్ట్ నాక్ అయిపోయిద్దా అనే వాళ్ళు ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఇన్నింగ్స్ లో పుజారా 11 టైమ్స్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ చేత హిట్ చేయబడ్డాడు. ఈ ఇన్నింగ్స్ లో పుజారా ఒక ఇండియన్ సోల్జర్ లాగా నిలబడ్డాడు. లైక్ బుల్లెట్లు వస్తున్నా, బాంబులు వేస్తున్నా మన సోల్జర్స్ వాటికి ఎదురెళ్లి ఎలా అయితే పోరాడతారో, ఆస్ట్రేలియన్ బౌలర్స్ వేసే బంతులకి తన శరీరాన్ని అడ్డుపెట్టి పోరాడాడు. మన జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మనం మాట్లాడుకోబోయే పుజారా గారి సెకండ్ క్రికెట్ కెరియర్ యొక్క అచీవ్మెంట్ ఏంటంటే హైయెస్ట్ బాల్స్ ఫేస్డ్ ఇన్ ఎ టెస్ట్ ఇన్నింగ్స్ బై అన్ ఇండియన్ బ్యాటర్. 2017 లో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో పుజారా గారు ఒక రికార్డ్ ని అచీవ్ చేశారు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ కి ముచ్చమటలు పట్టించారు. ఆ మ్యాచ్ లో పుజారా 202 రన్స్ కొట్టాడు 525 బాల్స్ కి. సరిగ్గా విన్నారా, 525 బాల్స్ కి. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ ఇన్ని బాల్స్ ఆడలేదు. ఈ ఇన్నింగ్స్ లో పుజారా 11 అవర్స్ బ్యాటింగ్ చేశారు. 525 బాల్స్ అంటే లిటరల్లీ క్లోజ్ టు 1 డే బాల్స్ కౌంటింగ్ టెస్ట్ క్రికెట్. పైగా మనందరికీ తెలుసు ఇండియన్ కండిషన్స్ లో ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం, ఇన్ని గంటల పాటు బ్యాటింగ్ ఆడడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇట్ టేక్స్ ఎ లాట్ ఫ్రమ్ ఎ బ్యాటర్ లైక్ ఫిట్నెస్, పేషెన్స్, ఇలా చాలా క్వాలిటీస్ అయితే ఉండాలి ఒక రోజు పాటు బ్యాటింగ్ చేయాలంటే. అది మన ఇండియన్ కండిషన్స్ లో. అయినా సరే ఆయన 525 బాల్స్ ఆడారంటే ఆయన పుజారా కాదురా, గోటురా. మనం మాట్లాడుకోబోయే పుజారా గారి థర్డ్ క్రికెటింగ్ కెరియర్ అచీవ్మెంట్ ఏంటంటే 5 days వెంట్ ఆన్ టు బ్యాట్. 2017 లో కలకత్తాలో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో పుజారా గారు ఒక రేర్ ఫీట్ ని అచీవ్ చేశారు. ఏంటంటే ఒక టెస్ట్ మ్యాచ్ లో 5 days ఉంటాయి. ఇది మనందరికీ తెలుసు. ఎవ్రీ టీమ్ కి 2 innings అయితే ఉంటాయి. అంటే ప్రతి బ్యాట్స్మెన్ 2 times అయితే బ్యాటింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ ఈ 5 days లో ఎవ్రీడే బ్యాటింగ్ కు వెళ్ళారంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే, ఇది నిజంగా జరిగిందండి. పుజారా గారు 2017 లో కలకత్తాలో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్ లో ఈ 5 days బ్యాటింగ్ కు వెళ్ళారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి పుజారా గారి ఫిట్నెస్ లెవెల్స్ అనేవి ఏ రేంజ్ లో ఉండేవో. ఆయన అలా ఫిట్నెస్ మెయింటైన్ చేయగలిగారు కాబట్టి ఇంత లాంగ్ కెరీర్ అనేది ఆయన ఆడగలిగారు. మనం మాట్లాడుకోబోయే పుజారా గారి ఫోర్త్ క్రికెటింగ్ కెరీర్ అచీవ్మెంట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ గోట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే ఏం లేదండి, ఇండియాలో ఆడే నేషనల్ క్రికెట్. ఇండియన్ క్రికెట్ టీమ్ కి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయాలంటే ఈ ఫస్ట్ క్లాస్ కెరియర్ యొక్క స్టాటిస్టిక్స్ చూసే ఎక్కువ మంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పుజారా గారు ఒక గోట్. ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆయన స్టాటిస్టిక్స్ చూస్తే నాకు లిటరల్లీ దిమ్మ తిరిగిపోయింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆయన రన్స్ 21,301 రన్స్, సెంచరీస్ 66, డబుల్ సెంచరీస్ నెంబర్ వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. 18 డబుల్ సెంచరీస్. క్రికెట్ లెజెండ్స్ అయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకు కూడా ఈ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఇన్ని డబుల్ సెంచరీస్ లేవు. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి రావాలంటే మనం ఫస్ట్ క్లాస్ కెరీర్ అనేది బాగా బిల్డ్ చేసుకోవాలి ఏ ప్లేయర్ అయినా. మరి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇన్ని రన్స్, ఇన్ని డబుల్ సెంచరీస్, ఇన్ని సెంచరీస్ స్కోర్ చేశారంటే అర్థం చేసుకోండి ఆయన ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని ఎంతగా తాపత్రయపడేవారు, ఎంతగా ఫిక్స్ అయిపోయారు అని. మనం మాట్లాడుకోబోయే పుజారా గారి క్రికెట్ కెరీర్ అచీవ్మెంట్స్ లో 5వ అచీవ్మెంట్ మరియు ఆఖరి అచీవ్మెంట్ ఏంటంటే 100 టెస్ట్ మ్యాచెస్ రిప్రజెంటింగ్ టీమ్ ఇండియా. ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ 100 టెస్ట్ మ్యాచెస్ ఆడింది కేవలం 14 మంది ప్లేయర్సే. ఆ లెజెండ్స్ లిస్ట్ లో చేతేశ్వర్ పుజారా ఈజ్ ద 12th మ్యాన్
who represents India in 100 టెస్ట్ మ్యాచెస్. మనందరికీ తెలుసు ఏ ఫార్మాట్ లోనైనా ఇండియన్ క్రికెట్ టీమ్ ని రిప్రజెంట్ చేయడానికి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని. ఇలాంటి కాంపిటీషన్ లో కూడా 100 టెస్ట్ ఆడడం అంత తేలికైన పని కాదు. ఇట్ టేక్స్ అలాట్ ఫ్రమ్ ఏ ప్లేయర్. టెస్ట్ క్రికెట్ అనేది T20 ODI లాగా కాదు. దీనికి చాలా ఫిట్నెస్ అనేది కావాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, కండిషనల్ డైట్ అనేది ఉండాలి, ఇప్పుడు మన టెక్నిక్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఏరియాస్ అన్ని కవర్ చేసుకుంటూ ఇండియాకి 100 టెస్ట్ మ్యాచెస్ ఆడారు పుజారా గారు. అందుకే ఇది కూడా వన్ ఆఫ్ హిస్ కెరీర్ అచీవ్మెంట్. ఇలాంటివి ఎన్నో అచీవ్ చేశారు కనుకే పుజారా గారు ఒక లెజెండ్. ఇది పుజారా గారి క్రికెట్ కెరియర్ యొక్క అచీవ్మెంట్స్ గురించి. పుజారా గారు రీసెంట్ గా రిటైర్ అయ్యారు కాబట్టి ఆయనకి హ్యాపీ రిటైర్మెంట్ చెప్పుకుంటూ ఫైనల్ వర్డ్ ఐ వాంట్ టు సే ఇస్ థ్యాంక్ యూ చేతేశ్వర్ పుజారా. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మీకు వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి, చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. I will see you in my next videos. Until then, keep smiling.